ఇది పొగాకు తోట అండి మాది. ఈ పొగాకు తోటలో ఇప్పటిదాకా ఎంత పెట్టుబడి పెట్టారు, కూలీలకు ఎంత అవుతుంది, అలాగే వాళ్ళు ఎంత కష్టం చేశారు, ఇప్పుడున్న ధరకి వాళ్ళు చేసిన కష్టానికి పెట్టుబడికి ఫలితం ఉంటుందా లేదా అన్నది మనం చూద్దాం. ఇది మా చిన్నమామ గారి పొలం అండి. ఇది పొగాకు వేసిన దానికి ఇప్పటికి ఎంత పెట్టుబడి అయింది, ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇది ఎన్ని ఎకరాలండి? ఇది ఎకరం పొలంలో ఏం పంట ఇది? పొగాకు వేసారా? పొగాకు విత్తనం ఏ విత్తనం ఇది? పొగాకు వేసారు, విత్తనం ఏంటో తెలియదు. ప్రతిసారి ఇదే విత్తనం వేస్తారా? ఈ సంవత్సరమే కొత్తగా విత్తనం వేశారంట. ఆ విత్తనం పేరు కూడా తెలియదు అంటున్నారు. ఆ విత్తనం పేరు ఏంటనేది మనం తర్వాత కనుక్కుందాము. మరి దీనికి పెట్టుబడి ఎంత అయింది? 5 గంటల మందు పెట్టా. 5 కట్టలు డాన్స్ చేద్దారు అతను అటారిస్తే 5 కట్టలు మందు పెట్టారు. బలం మందు పెట్టా. ఇంకా దాదాపు 60-70 వేలు పెట్టుబడి. కూలీలు అవి మొత్తం కలిపి ఓన్లీ పెట్టుబడి వరకే 60-70 నీళ్లు కట్టా. అదే నీళ్లు ఈ పొలానికి అయితే నీరు లేదండి. నీరు కొనుక్కొని వీళ్ళు ఈ పొలానికి నీరు కట్టడం జరుగుతుంది. ఎకరానికి వచ్చేసి 2000 నీళ్ళకు పెడుతున్నారంట. వీళ్ళకి బోరు లేకపోవటం వల్ల, బోరు వేసుకునే స్తోమత లేకపోవటం వల్ల వీళ్ళు ఎకరానికి వచ్చేసి 2000 నీళ్లు కొనుక్కొని ఈ పొగాకు 5 తళ్ళు అనేది కంపల్సరిగా ఈ పొగాకు పంటకి అవసరం. 5 తళ్ళు పెట్టారు. అలాగే 70,000 పెట్టుబడి పెట్టారు. కూలీలు ఎంత అయింది? 10,000 ఒక్కసారి 15,000 అయింది. ఒక కోతకు వచ్చేసే కూలీలకి 15,000 అయింది. 15,000 ఒక కోతకు వచ్చేసి అయింది. ఇంకా దాని ఇప్పుడు ఆ రేట్ ఎంత ఉంది? రేటు వాళ్ళు కొంటే గానీ వీళ్ళకి తెలియదు అంటున్నారు. సో 70,000 అయితే పెట్టుబడి పెట్టారు. అలాగే కూలీలకు కూడా అయింది. ఒక్కసారి కోతకే 15,000 అయింది. ఈ ఎకరం పొలానికి వీళ్ళు పెట్టిన పెట్టుబడికి కూలీలకు వచ్చేసి ఒక్కసారికి 15,000 అవుతుందంటే పొగాకు తోటలో ఎన్నిసార్లు తీపిస్తే ఎన్ని 15,000 పెట్టాలి? ఆ 15,000 పెట్టితే వీళ్ళకి వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది. ఒక మనిషి 600 కూలీ. ఒక మనిషికి వచ్చేసి 600 కూలీ అండి. మా చక్రాపాలెం దండాలో అయితే 600 కూలీ తీసుకుంటున్నారు ఒక మనిషికి వచ్చేసి. సో వీళ్ళకి ఎంత లాభం ఉంటుంది ఏందనేది ఈ పంట అమ్మిన తర్వాత మనం తెలుసుకుందాం. విన్నారు కదండి, ఆ రైతు పొగాకు తోట యొక్క ఎంత పెట్టుబడి పెట్టారు ఏంటి అనేది ప్రతిదీ చెప్పారు. అయితే ఈ పొగాకు పంట మాత్రం నాకు మాత్రం చాలా కలర్ఫుల్గా చక్కగా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద ఆకులు, చాలా నడవటానికి కూడా ఈజీగా ఎంతో చక్కగా ఉన్నాయి. కాబట్టి ఈ పొగాకు పంటకు వచ్చేసి N5 విత్తనం అనేది వాళ్ళు ఈ సంవత్సరం వేసామని చెప్తున్నారు. N5 విత్తనము మా మామగారికి ఆ విత్తనం మీద సరైన అవగాహన లేకపోవటం వల్ల తను చెప్పలేదు. నేను కనుక్కున్నాను. ఈ విత్తనము N5 విత్తనం అంట. ఈ సంవత్సరమే ఈ పంట వేశారు వాళ్ళు. అంటే ఈ సంవత్సరమే ఈ విత్తనం వేశారు. ఈ విత్తనం వేసేసి ఆ చెట్లు ఎల్లో కలర్ షేడ్లో వచ్చినప్పుడు వాటిని పొగాకు కోపిచ్చేసి, ఈ పొగాకును చూడండి ఇలా కొసలతో వాటిని గుచ్చేసి ఇలా ఆరబెట్టేస్తారు. వీటికి మళ్ళీ కూలీలు మళ్ళీ ఖర్చు అవుతుంది. ఇలా కొసలుగా ఉన్న వాటిని ఒక్కొక్క దాన్ని గుచ్చేసి మొత్తం ఇలా దండాల మీద ఆరేయటం అనేది జరుగుతుంది. ఇలా బాగా ఆరటం తర్వాతే వాళ్ళు మళ్ళీ కొనుగోలు చేయటం అనేది జరుగుతుంది. సో ఈ పొగాకుని ఇలా ఆరేసి చేసి మార్కెట్కి తరలించేటప్పుడు వాళ్ళకి ట్రావెలింగ్ ఖర్చు అవుతుంది. లేదా అక్కడికి వచ్చి వ్యాపారస్తులు తీసుకెళ్తూ ఉంటారు. నేను కనుక్కున్న ప్రకారం అయితే పొగాకు వచ్చేసి 15,000 ఉందండి. కింటా 15,000 ఉంటే వీళ్ళు ఎకరానికి వచ్చేసి 20 కింటా బాగా పండితే 20 కింటాలు పండిద్దని అంటున్నారు. ఆ 20 కింటాలు ఈ 15,000 చూసుకుంటే ఎకరానికి వచ్చి 3 లక్షలు లాభం ఉంటుంది. ఆ 3 లక్షల లాభంలో వీళ్ళు పెట్టిన పెట్టుబడి 70,000, అలాగే కూలీలకి వీళ్ళు మళ్ళీ నీళ్ళకు పెట్టే ఖర్చు అంతా పోగా 150,000 పోగా సగానికి సగం ఉంటుందండి. ఆ సగానికి సగం లాభంతోనే రైతులు
కాలం తీస్తున్నారు. ఈ లెక్కన రైతు నెలకొచ్చేసి 10,000 పడుతుందండి. అది బాగా వాతావరణం అనుకూలంగా ఉంటే, లేకపోతే అది కూడా ఉండదు.